అమ్ముకున్నా, సినిమా హాల్ అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా. ఈ ఎలక్షన్లో నన్ను గెలిపించండి, మీకు జీవితకాలం నేను రుణపడి ఉంటాను. ఒక ఆయన ఆపేశాయంట. ఏంది ఇటువంటి పనులు? అసలు మామూలుగానే చవిటి కాలువలు ఎట్టగట్టి ఉండాలంటే డబ్బుల కోసం ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి. చవిటి కాలువ నీళ్ళు ఇంటికి పోయేటట్టు కట్టారు. ప్రారంభోత్సవం అని పలకలు వేసుకునే మంత్రిని ఎక్కడన్నా చూసామా? రోడ్లు భవనాలకు వేసుకుంటాం కానీ చవిటి కాలువలకు కూడా ఆయన పలకేసుకుంటాడు. పలకలు పిచ్చి ఆయనకి. కానీ దాన్ని మనం గెలుస్తాం మీ ఆశీర్వాదాలతో. ఆ డ్రైనేజీ ఎవడైతే వైసీపీ నాయకుడు ఉండు, వైసీపీ నాయకుడు చెప్పేది, వైసీపీ నాయకుడు ఆపాడో చెప్పేది అదే కదా. ఆ డ్రైనేజీ ఎవడు ఆపాడో జూన్ 4, దానికి అసలు నాకు చెప్పుంటే జూన్ 4 మనం మీ ఆశీర్వాదాలతో గెలుస్తున్నాం, దాన్ని పగలగొట్టించి నీళ్లు పోయేటట్టు చేస్తామని చెప్పేసి మేము అందరికి నేను మనవి చేస్తాం. ఇళ్ల ప్లాట్లు ఒక్కొక్కరికి 4-5 ప్లాట్లు అంట, అన్ని తెప్పిస్తాం. తెప్పించి వాళ్ళకు కూడా ఒకటి ఇస్తాం. కానీ 2ది 3ది ఉంటే తెప్పించి మన వాళ్ళకి ఇస్తాం, ఎవరికి ఇవ్వాలో ఇస్తాం. వదిలిపెట్టే ప్రసక్తిలా, ధైర్యంగా ఉండండి. ఎలక్షన్ జాగ్రత్త చేయండి. మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. అయితే ఒక్క మాట, ఆయన ఓటుకి 5,000 ఇస్తా అంట. అది చాలా తక్కువ. రాత్రి వెంటనే సీఐకి ఫోన్ చేసిన. ఇవన్నీ ఆటలు మనం ఎవ్వరి జోలికి పోం. మన జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టేప్పుడు నేను పెద్ద 110 ఎకరాలు ఇచ్చాం. ఈ ఫామ్ అంటే దాని మీద భూ కుంభకోణం భారీగా చేసినాడు.